హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మన రెసిపీ హోటల్ స్టైల్ పూరీ కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత 4 ఆనియన్స్ని సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఆనియన్స్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 5-6 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 క్యారెట్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. క్యారెట్ని ఫ్రై చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ మరియు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆనియన్స్ మరియు క్యారెట్ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా మెత్తబడిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి తీసుకున్న 2 పొటాటోస్ని స్మాష్ చేసి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న శనగపిండిని కర్రీలోకి వేసుకొని కలుపుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. 3 మినిట్స్ తర్వాత ఇలా చిక్కపడి ఉంటుంది. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ. ఈ కర్రీ పూరీలోకి, చపాతీలోకి, అలాగే దోశలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.